హలో ఫ్రెండ్స్, అందరు ఎట్లుండ్రు? మంచిగా ఉండరా? మేము కూడా మంచిగా ఉన్నాం. అయితే ఇవాళ ఏంటంటే పొద్దున్న కర్రీ చేయడానికి ప్రిపరేషన్ కోసం అనేసి ఆలోచిస్తుంటే ఇంట్లో బెండకాయలు ఉన్నాయి. సో బెండకాయ కర్రీ చేయాలా లేకపోతే ఫ్రై చేయాలా అని ఆలోచిస్తూ బెండకాయ ఫ్రై చేద్దామనేసి ఆలోచించుకొని బెండకాయలు తీసుకొని కడుక్కొని శుభ్రంగా కోసేసుకొని పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని అవి వేడయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. అంతలో పక్కనే టీ కూడా పెట్టాను. పొద్దున టీ తాగేది మన డే స్టార్ట్ అవ్వదు కదా. అదేవిధంగా టీ అనేది పక్కన మసులుతూ ఉంది. పక్కనే మన ప్యాన్ ఆయిల్ ఇంకా ఆవాలు జీలకర్ర మసులుతూ ఉన్నాయి, ఫ్రై అవుతున్నాయి. దాంట్లోనే కొన్ని ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేయాలి. మళ్ళీ అలాగే కొన్ని మిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై అవుతుంటుంటే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట. కరివేపాకు వేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. కలుపుకుంటున్న తర్వాత మాడిపోకుండా మంచిగా సన్న మంట మీద ఎర్రగా ఫ్రై అయ్యేదాకా మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటూ కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. అందులోన చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉన్నప్పుడు ఇంకా అది ఫ్రై అయిపోతూనే ఉంటుంది. దాన్ని మాడిపోనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూసుకున్న తర్వాత కొద్దిసేపటికి అవి ఫ్రై అయిన తర్వాత పక్కనే ఇంకొక ప్యాన్ పెట్టాను. కొన్ని ఇంట్లో వంకాయలు ఉంటే వంకాయ ఫ్రై చేద్దామనేసి ఆ ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో ఆయిల్ వేసి అందులో కూడా కొన్ని పచ్చిమిర్చి ఇంకా కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయ్యేదాకా వాటిని అలాగే సన్నని మంట మీద వేయించుకోవాలి. అట్లా వేయించుకున్నాక అందులోనే కొంచెం పసుపు కానీ లేకపోతే సాల్ట్ కానీ వేసుకోవాలన్నమాట. సో నేను వెయ్యలేదు. సో వేసిన తర్వాత అవి కొంచెం ఎర్రగైన తర్వాత అందులోన బెండకాయలు వేసేసుకోవాలన్నమాట. బెండకాయలు వేసేసుకొని బెండకాయలు మంచిగా వాటిని కలుపుకోవాలి. మాడిపోకుండా అడుగంటిపోకుండా సన్నని మంట మీద పెట్టేసి వాటిని ఉడికించుకోవాలన్నమాట మనము. అలా ఉడికించుకున్న తర్వాత పక్కనే పెట్టిన బ్రింజాల్స్ తీసి అవి కూడా మంచిగా కడుక్కొని ఉప్పు నీటిలో వేసి కడుక్కొని తర్వాత అవి నల్లబారకుండా ఉప్పు నీటిలో వేసి పెట్టుకోవాలన్నమాట. నీట్గా శుభ్రంగా వేసేసుకొని మంచిగా కలుపుకొని అందులోనే మిగిలిన మసాలాలు కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత కొద్దిసేపటికి అది ఫ్రై అయిపోతుంది. ఇక్కడ ఈ సైడ్ ఏమో బెండకాయ కూర, మరి ఆ సైడ్ ఏమో వంకాయ ఫ్రై, రెండు ఒకేసారి చేసేస్తున్నా. పొద్దున్నే ఇవాళ చాలా పనులు ఉండే ఫ్రెండ్స్, అందుకనే ఇవాళ టూ కర్రీస్ ఉన్నాయి. ఆ 2 కర్రీస్లో కూడా మంచిగా టేస్టీగా చేయాలని తొందరగా చేస్తూనే ఉన్నాను. సో ఇప్పుడు దాంట్లో సాల్ట్ వేసుకోవాలి బెండకాయ ఫ్రైలో. అలాగే సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం కారం వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇందులో వంకాయలో కూడా కారం వేసుకోవాలి. కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఇందులో వంకాయలో కూడా ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిని కొంచెం చికెన్ మసాలా వంకాయ ఫ్రైలో కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలన్నమాట. టేస్ట్ భలే ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి మీరు. సింపుల్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. టేస్ట్ మాత్రం అదుర్స్ అన్నమాట, వేరే లెవెల్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఇలా ఇక్కడ పక్కన బెండకాయ ఫ్రై అవుతుంది కదా, ఆ బెండకాయ ఫ్రై, ఇక్కడ వంకాయ కర్రీ రెడీ.